హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ హై ప్రోటీన్ ఇచ్చే చిక్కుడు గింజల కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ గింజలతో కూర ఎలా చేస్తే అదిరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన పదార్థాలు: చిక్కుడు గింజలు, ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ధనియాల పౌడర్, పసుపు, కారం, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, టమాటో ముక్కలు, జీలకర్ర పౌడర్, గరం మసాలా కొంచెం. స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ని పెట్టుకోవాలి. అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వరకు యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు వేసుకోవాలి. ఆవాలు, మినపప్పు, ఆవాలు చిటపట అయ్యాక జీలకర్ర, పచ్చిశనగపప్పు కొంచెం ఫ్రై చేసుకోవాలి. పోపు ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఆనియన్స్ను కూడా యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని యాడ్ చేసుకున్నానండి. పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చిక్కుడు గింజలను వేసుకోవాలి. బాగా కలుపుకుంటూ ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకుందాం. స్పైసెస్ని కూడా యాడ్ చేసుకుందాం. చిటికెడు పసుపు, వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, టేస్ట్కి సరిపడే సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు తగినన్ని వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ప్రెషర్ చేసుకుందాం. త్రీ విజిల్స్ వచ్చాక
ప్రెషర్ తగ్గాక ఒకసారి చెక్ చేసుకుందాం. మూత ఓపెన్ చేసి బాగా కుక్ అయిపోయినాయండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుంటూ వాటర్ ఇంకిపోయే వరకు మగ్గించుకుందాం. చూడండి, ఆయిల్ సపరేట్ అయ్యాక ఇందులో చిటికెడు గరం మసాలాని యాడ్ చేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుంటూ సీజనింగ్ చెక్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకొని బౌల్లోకి తీసి సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే చిక్కుడు గింజల కర్రీ రెడీ అయిపోయింది.